హాయ్ ఫ్రెండ్స్, విశాల్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కించిన మదగజ రాజా సినిమా చాలా ఏళ్ల తర్వాత రిలీజ్కు నోచుకుంది. 2012 నుంచి మొదలుపెట్టిన రిలీజు 2025లో అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. తన ఫ్రెండ్స్, తన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకునే హీరో తన ఫ్రెండ్స్కి వచ్చిన కష్టాలు తెలుసుకొని ఒక బడా బిజినెస్ మ్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే కథ. సుందర్ సి అన్ని సినిమాల్లో లాగే అందమైన లొకేషన్లు, మంచి సాంగ్స్, ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లు, గాల్లో విలన్ల తన్ని హీరోతోనే ఈ సినిమా కూడా ఉంటుంది. సంతానం కామెడీ టైమింగ్ అక్కడక్కడ బాగుంటుంది. తన అత్తని, భార్యని ఇద్దరిని మెయింటైన్ చేస్తూ ఫుల్ కామెడీ చేస్తాడు సంతానం. అలాగే తెలుగు యాక్టర్ సుబ్బరాజు, సత్యకృష్ణన్ వీళ్ళందరూ తన పాత్రలతో పర్వాలేదు అనిపిస్తారు, ఆకట్టుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, భలే తీసాడే అనిపిస్తుంది. స్పీడ్గా అయిపోతుంది, మంచి సాంగ్స్ వస్తాయి. విజయ్ ఆంటోనీ 2 పాటలు బాగా ఇచ్చాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి హీరోకి విలన్కి మధ్య వార్ వన్ సైడ్ అయిపోయి సోనూ సూద్ మాత్రం ఏమాత్రం మాట్లాడకుండా హీరో చెప్పిన డైలాగులన్నీ ఏం చెప్తున్నాడో తమిళ్లో అర్థం కాలేదు అన్నట్లు ఫేస్ పెట్టి నించొని వింటూ ఉంటాడు. ఇక మణివన్నన్ పాత్ర ఆటో డ్రైవర్గా సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతుంది. ఆ పాత్రకి హీరో చేసే పనులకి టూ మచ్ ఓవర్రా అన్న ఫీలింగ్ కలుగుతుంది. పోలీస్ స్టేషన్ని మొత్తం ఆటో డ్రైవర్లు చుట్టుముట్టిన తర్వాత వచ్చే సీన్లు టూ మచ్ లిబర్టీ తీసుకొని తీసినట్లు అనిపిస్తుంది. ఇంకా అక్కడి నుంచి సినిమా మరీ క్రింజ్గా తయారవుతుంది. ఉదాహరణకి మనోబాల చనిపోయిన తర్వాత అతని శవంతో చేసిన కామెడీ అస్సలు పండలేదని చెప్పొచ్చు. కొంత కూడా నవ్వు తెప్పించదు. ఎందుకు తీసారా ఇలాంటి కామెడీలు అన్న ఫీలింగ్ కలుగుతుంది. మనోబాల ఇప్పుడు ప్రస్తుతానికి లేరు, కానీ ఆయన నవ్వించడానికి ట్రై చేశారు. మొట్టై రాజేంద్రన్ కూడా మనోబాలతో చేసిన కామెడీ కొంచెం ఓకే అనిపిస్తుంది, నవ్వు తెప్పిస్తుంది లాస్ట్లో. ఇక సెకండ్ హాఫ్ అంతా ఈ మనోబాలతోని హీరో విలన్ మధ్య క్లాష్తోని సెకండ్ హాఫ్ నిండిపోతుంది. మధ్యలో నూతిలో హీరోయిన్లు ఇద్దరు పడిపోతే తడిసిన అందాలను చూపిస్తూ ఒక 10 నిమిషాలు రొమాంటిక్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సుందర్ సి సినిమాలో హీరోయిన్ల నడుములు, తొడలు, ఛాతీ భాగాన్ని ఎక్కువగా చూపిస్తాడు. ఈ సినిమాలో కూడా అదే చేశాడు. వరలక్ష్మి శరత్ కుమార్ ఇంతలా ఏ సినిమాలో ఎక్స్పోజింగ్ చేయలేదా అన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. క్లైమాక్స్లో వచ్చే సదాని కూడా ఒక పాటలో బీభత్సంగా దొర్లించేశాడు సుందర్ సి. ఇక అంజలి అయితే చాలా బొద్దుగా ముద్దుగా ఉంటుంది. భలే ఉందరా ఈ సినిమాలో అన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ల ఎక్స్పోజింగ్ కోసం ఈ సినిమాని ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. విశాల్ పర్వాలేదు అనిపించేలా నటించాడు. ఇటుకల బట్టి దగ్గర ఫైట్లో వరుసగా 15 మంది విలన్లు ఉంటే వాళ్ళందరినీ ఒక్కతనితోనే గాల్లో ఎగిరిపోయేలా తంతూ ఉంటాడు. ఇటువంటి ఓవర్ యాక్షన్ ఫైట్లు ఉంటాయి. డ్యాన్స్ ఓకే అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మాత్రం భరించగలిగితే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపిస్తుంది. 2 పాటలు ఓకే అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ మీద కొంచెం దృష్టి పెట్టుంటే ఈ సినిమా మరింత హిట్ అయ్యేది. సోనూ సూద్ విలనిజం బఫూన్లా మారిపోయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?